రోజాను ఉద్దేశించి ఆ రోజే చెప్పుకుంటా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా అందరూ విన్నారు. అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగిచ్చారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు. ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు. పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం, మాంసం, మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు. ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు. బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది. అది ₹1 ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీప్గా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి కంపార్ట్మెంట్లో నిలబెట్టి తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడి కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు. వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళకు కూడా లోపలికి సర్వదర్శనానికి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్. సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైనుండే ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు. గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర స్వామి మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి. అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలో వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ల కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది. దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్ని ఒకటి నమ్మాలా, ఆంధ్రప్రదేశో తెలంగాణలో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు. మన రాష్ట్రం కాదు ఇది. గుజరాత్లో ఉండే ఫుడ్కు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబ్లో, మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారికి 30 రోజుల్లో ఎంత ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం. దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా జూలై 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అటు పెడితే
పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతుంది చూసారా, అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే వారం 10 రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు. మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేశారు, మనిషి నిద్రపోతుంటే చంపాడా, ఊపిరాడక చంపారా, పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ లాడ్. ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా. ఇదేదో అందరూ పెట్టేశారయ్యా నేను పెట్టి అనబాకండి. మంచిని 10 సార్లు చెప్తే ఏముంది, ఇదిగో దీంట్లో ఉంటుంది. ఇది పద్ధతి. ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది. ఇప్పుడు మనం అంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తా అనుకోవచ్చు, గుజరాత్కి ఏమో అవసరమా? మనం ఏదైతే పంపించామో అదే చేశారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు. నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, యాదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ. 850 రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలెం నుంచి తెప్పించుకుంటే నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి 550 రూపాయలు, 600 ఆ దరిదాపుల్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్, ఒరిజినల్ రేటుకు మేము ఇచ్చేస్తాం, ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు, మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు. అంటే ఇది ఎందుకు చేశాడంటే 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. 7 కొండల మీద యేసునాథుణ్ణి, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హిందువుల ఆరాధ్య జైవం జీవుల్లో కూడా గోవు ఒకటి. దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపుంది. తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపుంది, చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుమల. తర్వాత అమరావతి కావచ్చు, దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు, తిరుమల. మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది. ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా, పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు. 7 కొండల మీద కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అడవులతో, విష జంతువులతో, విష సర్పాలతో నిండిపోయిన 7 కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకల్పం ఆగతాం. అలాంటిది 7 కొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకున్నంటే 7 కొండల మీద, ఒక కొండ 2 కొండలు కాదు, విపరీతమైనటువంటి ఎత్తు, విపరీతమైనటువంటి శేషాచల అడవులు, విపరీతమైనటువంటి విష జంతువులు, వాటి మధ్యన కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు. కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది. అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే. నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర్ సంజయ్ గారు, దామోదర్ టి అంజయ్ గారు, తర్వాత కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాదేండ్ల భాస్కర్రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది, జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఓడిపోయిన వాళ్ళు ఉండే గెలిచిన ఉన్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో
మన ఆంధ్రప్రదేశ్ సీఎంలో అయితే ఎవరూ లేరు. ఈ దౌర్భాగ్యుడు, ఈ అధముడు, ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. నేను చాలా సమస్యలు చెప్పా, 1 కాదు 2 కాదు 3 కాదు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డులో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా. ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతోముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఫ్రీ దర్శనాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నదానం నాసిరకం చేయడం. ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు, బాహుబలి సినిమా చూసారా? ఇట పట్టుకొని ఇలా లాగి ఇట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది. దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా అనేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇలా పెట్టి కొడితే ఆ గోడకి వేసుకొని ఆడబడేవాళ్ళు. ఇలా చూసి గో అనే లోపల విందా అని అక్కడ అనేవాళ్ళు. అంటే ఇక్కడ గోవింద అనాలి దేవుడు చూసేలోపు. అంటే దేవుడు సరే, మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం, సర్వదర్శన క్యూలో ఇబ్బంది పడ్డాం, కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం. సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ప్రభుత్వం మారుతాదేమో, సరే పరిస్థితులు ఇట్ట దేవుణ్ణి అన్నా చూద్దామని వస్తే పాపం కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుణ్ణి చూసేలోపే ఇట్ట పెట్టి ఒక మంచి బౌన్సర్లు, రౌడీలు, వైఎస్ఆర్సీపీ గోండాలు, క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరిన వాళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్ట పెట్టి చూసేవాళ్ళు ఇట్ట పెట్టి కుడితే గాల్లో సినిమాల్లో డూపులు ఎగరతారు కదా, అట్ట ఎగిరి ఆ మూల పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు. లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు. పొరపాటును ఎవడైనా అడిగాడా అంటే మీకు తెలియదమ్మా, తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది, అది మనకి ఎవరికి కనపడదు. ఆడకెళ్ళి కుక్కను కొట్టి కొడతారు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాలనీ వెళ్ళిపోద్ది. ఇక్కడ లడ్డు అడిగాడు సార్, ఇక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్, కొండ మీద అది లేదన్నాడు సార్, ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టి కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న యూట్యూబ్ ఛానల్లో కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుందా అని. ఒక రాష్ట్రం, 2 రాష్ట్రాలు, 3 రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీదే గొడవ జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం, ఈరోజు కర్ణాటక కానించి, మహారాష్ట్ర కానించి, పూణే కానించి, ఢిల్లీ కానించి, ఆంధ్రప్రదేశ్ కానించి ఎక్కడ పెట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు. కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాలా, 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు, ఇదేదో భలే ఉంది, క్రిస్టియనిజంను పెంచాలంటే 7 కొండల మీద మన దేవుడిని కూడా ఈ మధ్యన చూస్తున్నారు మీరు. హిందువుల దేవాలయాల్లో జీసస్ని పెట్టడం, ఆయన మీద శ్లోకాలు రాయడం, పాటలు పాడడం, కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు. హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు. ఆయన నేను తప్పు అనడంలే, అంటే ఇది ఇంకా పెట్టరేగిపోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి, నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి. మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది. మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడికి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మ ఇది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరిని వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట, మా అమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు, ఓబరకాయ మొహం ఒకటేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే. తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా? అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా, ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా? నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా?
ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు. ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా, ఏమయ్యార్పి ఆమెను ఎందుకు తిడతావు, మాకు ఇన్స్పిరేషను, గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద. అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు, అడవితనం ఉంది నీకు, మృగజాతివి నువ్వు, మృగంలా ప్రవర్తిస్తావు, డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఈరోజు సంపాదించింది నగరి రోజా. ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషికి అన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3,000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచంద్రం శేషాచలం అడవుల్లో ఎర్రచంద్రం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నాను. ఇది కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, 4 దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5,000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు, హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజాన ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో నుంచి బయటికి రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా. 4 కార్యకర్తలను పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు, వాళ్ళ పాటు కోళ్ళే పోతారు కదా. ఆకలితో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించిపోతారు కదా. 10-15 రోజులు ఎవరు బతకలేరు. అందులో గాలి కూడా ఆడని ఊపిరన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకో ఉన్నారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు, లేకపోతే ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఎన్ని చేశాడు. కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే, విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా. ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నెలలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరైనా ఆపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం, ఎవరైనా ఆపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి, నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటున మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు శవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన శవాలు నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని క్యాబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా,
ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకు లడ్డూకు సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఇస్తున్నాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్ అన్న అంజయ్ అన్న. ఇదిగోండి చూడండి ఆ మనిషి. ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా, ఇవే కదా ఇవిలాంటి ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన. ప్రపంచంలో ఈవిలాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టించలేదు. ఎందుకు చెప్పు, ఆయన భయపడుతుంటాడు. నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు, పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు, అమ్మాయి అంట. ఒక్క నిమిషం అన్న, ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం ఇది ఒకసారి చూడరా, ఒక్క నిమిషం ఇది పెట్టి బాబాయ్ ఉంది, ఒక్క నిమిషం. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా. అవును కాదు అని పెట్టింది. పెట్టిన తాగుంటుంది ఖచ్చితంగా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీదొట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నాము. అమ్మ మీద ఉంటే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది, కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషం అనే లైవ్ అయినా పర్లేదు, జనానికి కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మాడి కుట్ర చూడండి. ఏంది బాబా ఇదే, అది కొద్దిగో అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా. ఇటు చూడండి, ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా అంటే కాదని కొట్టినా కూడా ప్రెస్ బటన్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది. మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనని పెట్టాడు. చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనకైతే అర్థమవుతుందన్న. కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు, ఇటు అంటారు మా జగన్ చాలా మంచోడు, చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారికి 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా? ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కలిసి తప్పి అవుతుంది 23లో, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి, రోజా కన్నా కూడా మహాసాధ్వి, గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి. నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉండా, ఏంది ఈవిడ బాధ, ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది, అసలు ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను, స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి, అర్ధాంగి, భార్యమణి, ఇల్లాలు. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా. నిజంగా చెప్తాను, మా అమ్మ మీద నేను అబద్ధం చెప్పట్లే.
ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది? నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా, జీవితం మీద విరక్తి పొందాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు, మధురానుభూతులు, ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నేను ఆడమనిషిగా పుడితే మాత్రం ఇట్లా ఆలోచిస్తా. ఏమనంటే సాలు అని. లేకపోతే ఇదేం కర్మ ఇది, అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది. నేను ఒకటే చెప్తాను లక్ష్మీభారతికి, ఇద్దరు కలిసి కూర్చోండి, కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. కొడుకు జగన్మోహన్ రెడ్డి, అమ్మెవరు లక్ష్మీపార్వతి. లక్ష్మీపార్వతికి గౌరు అనాలని అందరూ అంటారు, రోజాని అన్నాం, ఈవిడ్ని అన్నాం. ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి, విశాఖపట్నం కదా, విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం కదా, క్షమించండి ఏమనుకోదు, పర్లేదు, దీనివల్ల ప్రపంచం మునిగిపోదు, వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దప్పుడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని. నీకు నిజంగా లక్ష్మీభారతిని ఒక మాట మాట్లాడుతున్నా, నీకు సిగ్గుంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే, నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా ఆడదానివి అయితే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు గారిని నోటి మీద పడేశారు, వాళ్ళ 11 మంది పిల్లలను దేకట్లేదు అంటున్నావే, సరే దేకట్లేదు పక్కన పెడదాం. నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెడుతుంటే, నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా? చిల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చిల్లర మనిషివు కదా నువ్వు. ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఒక తండ్రి పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు? చచ్చిపోయినావా? నువ్వు కూడా రోజాలాగా తాగి పడుకున్నావా, నిద్రపోయినావా? ఇవంటది అన్ని టెస్టులు చేస్తారు, టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టొస్తుంది అనింది. ఏమనింది? అన్ని టెస్టులు చేస్తారు, బండి ఇక్కడికి వస్తుంది, అన్ని టెస్టులు చేస్తారు, ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మన్ని మార్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతుపట్టని విషయమే తల్లి. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్టశక్తిలో వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆనించి దాపురించినావు. అరుంధతి సినిమాలో పశుపతి వచ్చి వచ్చినావే, గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు, పశుపతి. ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా? ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజుకి అట్టే ఉంది. బరిగూట్లు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది చూడు, చూసారా? గోటం గట్టిగా ఉంటుంది, మన ఎద్దులు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది. ఆ గోటం ఉన్నట్టుండవు కానీ అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే, అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే, అంత గొప్ప వ్యక్తి నువ్వు సన్యాసం తీసుకో, ఉన్న 10 రూపాయల డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో. అంత పొలాలు గిలాను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లే. ఎవరైనా నేను నిజంగా చెప్తున్నా,
అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి. నీకు ఏడా కోశం ఉండదు. మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు, బాగా తిరుక్కుంటా ఉంటావు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటావు. ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఇప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు. భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది, ఏడస్తుంది. యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి కొడుకు చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాదే లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరే ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచిక అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్న చిన్నప్పుడే చంపేసి ఉండేవాళ్ళు. లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో, ఉన్నదమ్ముకో ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, చాలా తెలియాలి. ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరువు తీసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ మనిషి. ఆయన పట్టుకొని వాడు గీడు అంటది. అంటే కేవలం ఏమీ లేదు. ఆ రోజుల్లో ఈవిడి నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది. ఈవిడ అనుకున్నటువంటి ఆటలు సాగల. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి. దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉన్నాయి. ఒక 5 వినిపిస్తాను నేను కూడా.